ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. టీఆర్ఎస్ నాయకులు ఎక్కడ డబ్బు దాచినారు, ఎక్కడ ఎవరి ఇంట్లో ఉన్నాయి అని మేము చెప్తే మాకన్నా ముందుగానే పోలీసు వాళ్ళు వెళ్ళి పంపించేస్తారు డబ్బులు దొరకకుండా. సిబిసిలో చాలా సార్లు పెట్టాం, 1-2 సార్లు కాదు, చాలా సార్లు చాలా మండలాల లోపల ఎవరెవరి దగ్గర డబ్బులు ఉన్నాయో పట్టుకోండి మేము సాక్ష్యాధారాలతో చెప్తే కూడా వీళ్ళు వాళ్ళకు ముందే ఒప్పందించి, నాకు ఇప్పుడు అర్థమవుతా ఉన్నది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నేనున్నాను, నా ఫోన్ ట్యాపింగ్ ద్వారా నేను మాట్లాడిన సంభాషణల ద్వారా వాళ్ళకి అడ్వాంటేజ్ అయిపోయింది. మరి మావి ఎవరికన్నా నేను అడ్వర్టైజ్మెంట్స్ కోసం కొన్ని పైసలు పంపించాను, నా అడ్వర్టైజ్మెంట్ ఏమని దానికోసం పట్టుకున్నారు వచ్చి, అరే నాయన ఇది మేము మా సొంత డబ్బులు, నేను సంపాదించిన డబ్బులు ఇవి లక్షలలో లేవు, ఒక 20,000, 30,000, 50,000 ఉంటే మీరు పట్టుకోవద్దని చెప్తే, అంటే నేను డబ్బులు తీసి పట్టుకొని వస్తున్నా అని నేను సంభాషణలో చెప్పిన, మా పిఏకి చెప్పిన, పోయి ఇచ్చిన వాళ్ళయ్యా సార్ మీరు కూడా అటే వెళ్తున్నారు కదా, ఇద్దరం కలిసి ఇచ్చి వెళ్దామని లోపలనే మమ్మల్ని ట్రాప్ చేయడం జరిగింది. అంటే నువ్వు ఎంతవరకు విన్నావు? నా వైఫ్కి చెప్పినాను కొన్ని విషయాలు, ఆ కొన్ని విషయాల లోపల కూడా అక్కడ కూడా నిఘా పెట్టడం జరిగింది. మరి ఇంతకన్నా దారుణం, ఇంతకన్నా నీచం ఇంకోటి లేదు. ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ నాయకులు, మరి ముఖ్యంగా వినోద్ రావు, మీ సామ్రాజ్యం ఎప్పుడు ఉండదు. ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని ప్రజలు చీత్కరించి బంగాళాఖాతంలో పడేసినా కూడా మీకు సిగ్గుస్తలేదు. ఇంకా మీరు కాంగ్రెస్ పార్టీని ఏదో చేస్తాం, ఏ విధంగానో నిర్వీర్యం చేస్తాం అనుకుని ఏ పార్టీ ఉండకూడదు, ఏక పార్టీ ఏక చక్రాధిపత్యమే ఉంటది అని తెలంగాణలో పగటి కలలు కన్నారు. మీరు తెలుగుదేశాన్ని కథం చేస్తాం, ఇక ఉన్నది ఒక కాంగ్రెస్ పార్టీ అని, కమ్యూనిస్టులు తోక పార్టీలని మీరే చెప్పినారు. మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని కూడా నిర్వీర్యం చేస్తాం అనుకుంటే మీ ఫోన్ ట్యాపింగ్ ద్వారా మీరు వీళ్ళేదో స్మగ్లర్లో, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో, లేకపోతే బంగారం జ్యువెలరీ వ్యాపారంలో వాళ్ళ దగ్గర మీరు బ్లాక్మెయిల్ చేసి ఒక బ్లాక్మెయిల్ కు దందాలకు ఎగబడ్డటువంటి మీరు, అటువంటిది కాంగ్రెస్ పార్టీని మీరేదో అనుకొని నిర్వీర్యం చేస్తా అంటే ఈరోజు ప్రజలు వాటిని గౌరవించి ప్రజలు ఓటేసి మీ డబ్బుల ముందు కానీ, మీ యొక్క అధికారం ముందు కానీ, మీ అధికారం దండగా మీరు పనికిరారు, ప్రజాస్వామ్యంలో మీరు పరిపాలించే అధికారాన్ని కోల్పోయినారని మిమ్మల్ని ప్రజలు చీత్కరించినారు. మరి ఈరోజు మీరు ఇసుక వ్యాపారం చేస్తారు, మీరు గ్రానైట్ వ్యాపారం చేస్తారు, మీరు ఏ వ్యాపారంలో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం లోపల చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూములన్నీ కబ్జాలు చేస్తారు. మరి అసైన్ ల్యాండ్స్ అన్నిటి కూడా ధరణి పేరుతో చేస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.